వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఎల్బీ నగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పోచంపల్లి రాజేందర్ రెడ్డి గారు, పిఎంఆర్ రాజు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు రాజ్ న్యూస్. థ్యాంక్ యూ. బాగున్నామండి. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంది అంటే ఏం చెప్తారు? ఫాదర్ ఫస్ట్ నుంచి కూడా అగ్రికల్చర్, ఇక వేరే మా ఇద్దరు సిస్టర్స్ కానీ మేము కానీ వెళ్ళి చదువుకున్నాం. ఇద్దరు అక్కలు బయట ఉంటారు. లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఇక్కడ ఇండియాకి మూవ్ అయిపోయారు. అందరం మంచిగానే చదువుకున్నాం. ఇక బ్యాక్గ్రౌండ్ అయితే అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. లాస్ట్ 20-22 ఇయర్స్ నుంచి బిజినెస్లు చేసుకుంటాం. సంతోషంగా ఉన్నాం. అంటే ఒకే మనిషికి రెండు పేర్లు, పోచంపల్లి రాజేందర్ రెడ్డి, పిఎంఆర్ రాజు. అంటే పోచంపల్లి రాజేందర్ రెడ్డి కన్నా పిఎంఆర్ రాజు అంటే నాగోల్ డివిజన్లో ఎక్కువ గుర్తుపడతారు మిమ్మల్ని. ఏంటి రెండు పేర్లు ఏంటి అసలు? అంటే పోచంపల్లి అనేది ఇంటి పేరు అండి. రాజేందర్ రెడ్డి నా అసలు పేరు. ముద్దుగా ఇంట్లో అందరూ రాజు అని పిలుస్తారు. మేమున్న ప్రాంతంలో రాజు అనే వ్యక్తులు చాలామంది ఉండడంతో అలా నాన్నగారు ఫంక్షన్ హాల్ కట్టినప్పుడు కానీ అని పిఎంఆర్ అంటే ఫస్ట్ పోచంపల్లి ముత్యంరెడ్డి, మా నాన్నగారు షార్ట్ నేమ్. పిఎంఆర్ అంటే పోచంపల్లి ముత్యంరెడ్డి. ఇక అందరు కలిసి నన్ను ఒక్కొక్కరికి ఒక్కొక్క టైటిల్ ఉంది. కొందరికి బ్యాంక్ రాజు, పెద్ద రాజు, చిన్న రాజు అని. నాకు అట్నే ఆ టైటిల్తోని ఫాదర్ నేమ్తో కలిసి వచ్చింది అనుకోండి. నిజంగా కూడా రాజేందర్ రెడ్డి కన్నా పిఎంఆర్ రాజు అంటేనే ఇష్టపడతాను. నేను ఎక్కువ గుర్తుపడతా. నన్ను రాజేందర్ రెడ్డి అని పిలిస్తే కొంచెం ఆల్ ఆఫ్ సడన్గా పలకను. అంటే నన్ను కాదేమో అనుకుంటా. అంటే అట్లా చోలకు అట్లా అర్థమైంది. అట్లా నాకు అంటే రాజు పిఎంఆర్ అంటేనే ఎవరి ఫోన్లో చూసినా కానీ అదే పేరు ఉంటుంది. అట్లా అట్నే కంటిన్యూ అవుతుంది. కానీ రెండు పేర్లు ఉంటే ఎలక్షన్లో జనాలు ఎట్లా గుర్తుపట్టాలి? పిఎంఆర్ రాజు అని గుర్తుపట్టాలనా, లేకపోతే పోచంపల్లి రాజేందర్ రెడ్డి అంటే గుర్తుపట్టాలనా? ఇక పిఎంఆర్ రాజు అనేది చాలామంది గుర్తుపడతారండి. అసలు పేరు చాలా తక్కువ మందికి తెలుసు. బ్రాకెట్లో పోచంపల్లి రాజేందర్ రెడ్డి అని రాసి పక్కన పిఎంఆర్ రాజు అని స్పెసిఫిక్గా రాపిస్తాను నేను కూడా. ఎందుకంటే గుర్తుపట్టని వాళ్ళు కూడా ఉంటారు. ఎలక్షన్లో అట్లా రాదు కదా. ఈ ఎలక్షన్లో రాజేందర్ రెడ్డి అని వస్తుందండి. ఇక అందరికి తెలుస్తుంది. అది ఎఫెక్ట్ కాదు, ఏం కాదండి. ఎందుకంటే మనిషి చూసి గుర్తుపడతారు కానీ పేరుదేముందండి.